గారు వాళ్ళ కాలు కడుగుతారు. అది మన కల్చర్. మన ఇంత చిన్న బిడ్డ కూడా అమ్మ అంటాం, అవునా? భూమిని ఏమంటాం మనం? భూమాత. నీళ్ళు ఏమంటాం? గంగమ్మ. పుస్తకం సరస్వతి. డబ్బులు లక్ష్మీదేవి. అన్నం అన్నపూర్ణ. ఆవు గోమాత. మనం ప్రతి దాంట్లో అమ్మని చూస్తున్నాం. ఈ కల్చరు ప్రపంచం అంతా ఉండాలి. అడ్డమైంది కోసు తినే కల్చర్ ఉండకూడదు. ఇప్పుడు ఈ పిల్లని తల్లి ఇలా చెయ్యు, షేక్ హ్యాండ్ చెయ్యలాను, ఇలా ఎవరన్నా అంటారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ చేతిని ఇలా అన్నాను ఏమవుద్ది? నొప్పి వస్తుందా? ఇంకా గట్టిగా అంటే ఏమవుద్ది? ఇరిగిపోతుంది. అప్పుడు ఏడిపోతుంది కదా. అవునా? అవునా కదా? అవునా? మరి ఈ చిన్ని బిడ్డకు వచ్చే పెయినే మన వేలిచ్చినా వస్తుందిగా. కాబట్టి మనం ఎవరికి పెయిన్ ఇవ్వడానికి హక్కు లేదు కదా. చాలా బాధాకర విషయం ఏంటంటే, చెప్పుకోకపోతే తెలియదు, చెబితే బాధ అవుతుంది. ఈ చిక్స్ ఉంటాయి, వీడియోలు చాలా పెడుతుంటారు కదా. చిన్న చిన్న కోళ్ళలో మగ కోడి పిల్లలు ఉంటాయి, అవి వాళ్ళకి పనికిరావు. అందుకని పుట్టిన వాటిని పుట్టినట్టే మిషన్లో వేసిస్తే ఇంత వస్తుంది, ఆ ఇంత వండుకు తినేస్తారు. అలా లక్షల కొద్ది. అలాగే మనం తాగే పాలు, పెరుగు, ఇవేవి మనం హింస లేకుండా పొందట్లేదు. మనం లీటర్ పాలు తెచ్చేసుకుంటున్నాం, పెరుగులు తెచ్చేసుకుంటున్నాం, ఆర్డర్లు మరీ పెట్టేస్తున్నాం జెప్టోలో అన్నింటిలో. కానీ వెనకాల ఈ దూడలు పుట్టిన వాటిని అన్నింటినీ మూతికి గుట్టగట్టేస్తున్నారు. పుట్టిన వెంటనే అది అలాగే చచ్చిపోవాలి. మనకి పాలు అలా వస్తున్నాయి. అవి ఇంప్రెగ్నెంట్ అవ్వడం. నిన్న ఒక అమ్మాయి చెబుతుంది, హౌ యూ గెట్ మిల్క్, యూ నో कैसा मिलेगा ये दूध दही कहाँ से मिलेगा. ఈ స్త్రీ జంతువుని పురుష జంతువు చేత బలాత్కారం చేయిస్తే వస్తుంది. తద్వారా మళ్ళీ వచ్చిన బిడ్డను చంపేసి ఆ పాలు మాత్రమే వస్తాయి, అది కూడా కల్తీ అయి వస్తాయి. కాబట్టి మనం పూర్వకాలానికి కొన్నిటి విషయంలో వెనక్కి వెళ్ళకపోతే మన ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి, మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. అందుకని ఒరిజినల్ పాలు లీటర్ 100 అయినా వాడండి. ప్యాకెట్ పాలు వాడకుండా ఉండడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని చూడండి. ప్యాకెట్ పాలు తాగుతున్నామంటే మనం హత్య చేసినట్టే. కాబట్టి మీ జీవితంలో హింస చాలా దూరంగా ఉండాలి. అలా ఉండాలంటే మనకి జ్ఞానం తెలియాలి. ఏం తెలియాలి? భగవద్గీత జ్ఞానం బుక్కి ఇందులో ఏం చెప్పారు? సర్వ చెప్పండి. సర్వ భూత హితే రతః అంటే ఏంటండి? నాకు ఫలానా వాడు ఇష్టం అంటుంటాం కదా మనం, ఫలానా హీరో ఇష్టమని. కానీ కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఇదిగో ఈ లక్షణాలు ఉన్నవాడు నాకు ఇష్టమైన వాడు అని చెప్తున్నాడు. ఆ లక్షణాలు 12వ అధ్యాయంలో 7లో 11లో 16లో చెప్పారు. కొన్ని చెప్పేసి నేను వెళ్తాను. అదేమిటంటే, తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టోయేన కేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. అంటే ఎవరైతే తుల్య నిందాస్తుతిర్మౌని, అవమానం వస్తుంది, సన్మానం వస్తుంది, ఈ రెండింటిని ఒకలా యాక్సెప్ట్ చేస్తాడో అటువంటి వాడు నాకు ఇష్టమైన వాడు. శీతాకాలం వచ్చింది, స్వెటర్లు కట్టుకున్నాగా. ఇప్పుడు ఎండాకాలం ఏదో ఫ్యాన్లు ఏసీలో వేసుకుంటాగా, కంప్లైంట్ చేయంగా. అలాగే జీవితంలో అవమానం వస్తుంది, సన్మానం వస్తుంది, సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. వాటిని స్వీకరించడం నేర్చుకో. అలా నేర్చుకోవడాన్ని, అలా ఓర్చుకోవడాన్ని నేర్చుకుంటే నువ్వు నాకు ఇష్టమైన వాడివి అన్నాడు. కాబట్టి భగవద్గీత చదివితే మనకి జీవితంలో ఎలా ఉండాలో తెలుస్తుంది. కాబట్టి మీ ఇంట్లో భగవద్గీత ఉన్నవాళ్ళు చదవడం మొదలు పెట్టండి, నెమ్మదిగా చదవండి. మనకి ఏం అర్థమవుద్దబ్బా అనుకోకండి, ఒక్కొక్క పేజీ చదవండి. ఎప్పుడు చనిపోతామో తెలియదు. చనిపోయే లోపల గీతా స్మరణతో చనిపోతే మన రాత మారుతుంది.
అంతేగాని పక్క ఎవడో చచ్చిపోయే ముందు వాడికి షాప్ గుర్తొచ్చింది, కొట్టు అంటారు అంగడి. వాడు పిల్లల్ని అడిగాడు, అందరూ దగ్గరే ఉన్నారు. వాడు కన్ఫర్మ్ చేసుకున్నాక అరిస్తూ, ఒరే అందరు ఎక్కడ తెచ్చా, కుట్లు ఎవడు తెచ్చాడు అని చచ్చిపోయాడు. అంటే వాడి మనసు ఎక్కడుంది? దేవుడి మీద లేదు. వాడు మళ్ళీ కొట్లో కొడతాడు, ఏ బలి కిందో, ఏ ఎలక్ కిందో, ఓ బొత్తి కిందో. అందుకని మానవ జన్మ చాలా దుర్లభం. మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కాదు ఇది, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి మార్గమే భగవద్గీత. అది ఎలా వెళ్ళాలో ఏం చేయాలో అంతా ఇంట్లో ఉంది. రోజు చదవండి, ఒక పేజీ చదవండి, అర్థం కాకపోయినా చదవండి, మనసు పెట్టండి. లోపల ఉన్నటువంటి కృష్ణ పరమాత్మే అర్థమయ్యేటట్లు చేస్తాడు. నాకు 22 ఏళ్ళు ఉన్నప్పుడు 32 రోజుల్లో కంప్లీట్ చేసేయండి. మా అమ్మ పిలిస్తే కిందకి వెళ్ళి ఫోన్ చేసేవాడిని, టిఫిన్ చేసేవాడిని, లేకపోతే పైన కూర్చోవడం చదవడం. మీరు చదవండి. అలా 32 రోజుల్లో చదవక్కర్లేదు, నెమ్మదిగా 300 రోజుల్లో అయినా చదవండి, నెమ్మదిగా చదవండి. నేను చాలా సంతోషం. మీ అందరికీ ఈ భగవద్గీత లేని వాళ్ళు తీసుకోండి. అది గణేషు దాని విషయం చెప్తాడు. మీ అందరికీ మేము ఇప్పుడు ఏకాదశి పేపర్ ఇచ్చాం. ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి. స్టిక్కర్ ఇచ్చాం, అలాగే గొర్రెల పేపర్ కూడా ఇచ్చాం. మన ధర్మాన్ని రక్షించుకోవడంతో పాటు ఎవరైనా మన ధర్మాన్ని దైవాన్ని దూషిస్తే వాళ్ళకి మనం సమాధానం కూడా చెప్పాలి. మనకెందుకో అనుకోకండి, ఈ దేశం ప్రపంచంలో చాలా గొప్పది. స్వామి వివేకానంద ఏం చెప్పారు? నా దేశం ప్రపంచానికి పూజాగది. మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరికి బ్రిటన్ ప్రధాని, జర్మనీ ప్రధాని ఎవరో వెళ్తే పూజా ఇలా మాట్లాడాడండి. ఇలా మాట్లాడాడు. వేరే దేశ అధ్యక్షుడిని ఒక ఫ్యూల్ లాగా వేరే వాళ్ళు అలా 5-6 దేశాలను అలా డీల్ చేశాడు. కానీ మన దేశ ప్రధాని అయితే నిలబడ్డాడు, కుర్చీ వేసాడు. ఎందువల్ల? గివ్ ద బిగ్ హ్యాండ్. ఎందువల్ల? అది మన యొక్క కెపాసిటీ. ప్రపంచాన్ని మనం చూపించాం. భారత్తో పెట్టుకుంటే యముడి దగ్గరికి వెళ్తానని. కాబట్టి అటువంటి ధైర్య స్థైర్య జ్ఞాన వినయాలు ఉండాలి. అంత వయస్సులో కూడా మన ప్రధానమంత్రి గారు దసరా వస్తే ఆ 9 రోజులు కేవలం తేనె నీళ్ళతో ఉంటారు. మనం ఓ పూట ఉంటే ఎప్పుడు అయిపోద్ది అంటుంటాం. అందుకని మీ మనోబలాన్ని పెంచుకోవాలంటే యోగా చేయాలి, మీ మనోబలాన్ని పెంచుకోవాలంటే భౌతికత చదవాలి. అందుకని ఆధ్యాత్మ బలాన్ని, మనోబలాన్ని, స్థైర్యాన్ని ఇచ్చేటువంటి గీతని మనం చదువుదాం, పిల్లలకి చెబుదాం, వచ్చే తరాన్ని రక్షించుకుందాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. నాన్న పిల్లలు పుచ్చుకోలేదండి, 2 చేతులతో 2 హ్యాండ్స్ పుచ్చుకోవాలి. ఒకరికొకరు వేసుకోండి. అలాగే శివశంకరం అందరికీ ఇస్తున్నారా నాన్న? ఇది ఇంటికి కూడా చొప్పున మా అసిస్టెంట్లు ఇస్తారు. తీసుకుని మీ పిల్లలు ఎవరికి వేస్తారో అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మాల ఇచ్చేయండి నాన్న. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ ఒకసారి ఒక్క మంత్రం చెప్పి నేను వెళ్తాను. చక్కగా చెప్పండి. నారాయణ నారాయణ. నాన్న గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో పుట్టడమే గొప్ప. అది కూడా తిరుపతిలో పుట్టడం, జీవించడం, ఇక్కడ భగవంతుడి కొండలు చూస్తూ ఉండడం, ఇంతకంటే భాగ్యం ఏమైనా ఉందా? నేను పిల్లలతో చెబుతూ ఉండేవాడిని 30 ఏళ్ళ నుంచి. ఏమని? కన్ను తెరిస్తే కొండ, కబోర్డు తెరిస్తే ఉండ, బాలాజీ మన అండ, 5 జెండా. ఇది చెప్పినా అర్థం చేసుకోకపోతే మీ మొహం అండ కదా. మరి మనకి ఎంత అదృష్టం అండి. కట్టెదురా వైకుంఠము కానా చైల కొండ, పెట్టెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. అప్పుడు వేసేసుకున్నావా? భలే భలే. ఎవరేసారు? అంతే వేసారా నాన్న? అందుకని అందరూ నమస్కారం వద్ద బట్టి నీ మంత్రం చెప్పేసి నేను వెళ్తాను. దర్శనానికి వెళ్ళాలి. అందరికి అన్నీ వచ్చినాయా? నేను ఉదయం లేచాక స్నానం చేసి సూర్యుడికి నమస్కారం పెడతా అన్నావు చేయొద్దండి. అమ్మో 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 రెడ్డి తిప్పుడైనా నన్న గిద్దలూరు. ఆహా ఆహా
సూర్యనారాయణ స్వామికి. మన తిరుచానూరులో సూర్యనారాయణ స్వామి ఉన్నారు, తెలుసు కదా, వెళ్ళొచ్చారా? సో పొద్దున్న లేవడం, స్నానం చేయడం, బొట్టు పెట్టుకోవడం, సూర్యుడికి నమస్కారం చేయడం, ఒక్క 10 నిమిషాలు మంత్రం చేయడం. నాతో పాటు 3 సార్లు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంత ఖర్చు అయిందండి మీకు చెప్పండి? 1000 రూపాయలు అయిందా? 10,000 అయిందా? 10 పైసలు అయిందా? మరి ఏమండి, ఇలా ఫ్రీగా వస్తుంది కదండి, మన ఋషులు అందరూ ఇచ్చారు కదండి. మీకు ఇప్పుడు స్టిక్కర్ ఇచ్చే మంత్రం ఉంది, రోజు ఈ మంత్రం 10 నిమిషాలు జపం చేయండి. అలాగే ఏకాదశి పేపరు నెలకు 2 సార్లు ఏకాదశి నాడు, ఇవాళ అంతా 5వ తారీఖు, 10వ తారీఖు ఏకాదశి, అమలకి ఏకాదశి. ఆ రోజు ఉసిరికాయ తినండి, పంచిపెట్టండి. ఓపికందా ఉపవాసం ఉండండి. ఏకాదశి పేర్లు అందులో ఉన్నాయి, చదువుకోండి. ఒకటేమో ఏకాశి, ఇంకోటేమో రాకాశి, చూడకండి మాకేసి. అందుకని మీరు చక్కగా ఏకాదశి ఫాలో అవ్వండి. హరే కృష్ణ మంత్రం జపం చేయండి, భౌతికత చదవండి, సూర్య నమస్కారం చేయండి, ఇంట్లో దీపం పెట్టండి, ఆనందంగా జీవించండి. ఎందుకంటే ఏం కావాలి జీవితానికి చెప్పండి? సమయం వ్యర్థం చేయకండి. నాన్న ఈ మంత్రం చెప్పి వెళ్తాం. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఒక్కొక్కరికి ఒకటే ఇవ్వాలి, హెల్ప్ చేయి. మళ్ళీ ఒక్కసారి నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. కూర్చుని చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే మేము అయిపోతాం అలుసు. శ్రీమద్ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, గోవింద. జగద్గురు శీల ప్రభుపాదికి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, సంతోషం నాన్న. గణేష్ లవ్ యూ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభుజీ. మేము అడుగుతానే మీ సమయాన్ని ఇచ్చి మా అందరికీ చాలా మంచి విషయాలు ఇచ్చారు. సో మా కుటుంబ సభ్యుల తరఫున ఒక చిన్న కానుక మరియు సన్మానం ప్రభుజీ. మా తరఫున ఒక చిన్న కానుక. రవి బాబాయ్ త్వరగా, కొంచెం త్వరగా. సైడ్ చేయండి.
शिल प्रभुपाद की जय। पद्मावती बालाजी भगवान की जय। हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। गोविंदा गोविंदा। जय श्री राम। जय श्री राम। पद्मावती बालाजी भगवान की जय। श्री सुख महर्षि की जय। हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। गोविंदा गोविंदा। जय श्री राम। जय श्री राम। हरे कृष्ण। బయలుదేరు పొద్దున్నే మళ్ళీ ప్రయాణం స్వామి నరహర ఏం పేరు నరహరి నామము నాలికనుండగా పరులను కొలువ పనియేనా అందరూ అన్ని తీసుకోండి అమ్మా. స్టిక్కరు, 2 రకాల పేపర్లు, ఒక మాల, ఏది మిస్ అవ్వకుండా ఎట్లా అదొకటి చెప్పండి. సంఘర్షణ పేపర్ తీసుకున్నారు అందుకున్నారు నువ్వు గవర్నమెంట్ ఇవేని మెడికల్ ఏజెన్సీస్ అవి ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ ప్లేస్ మార్చారు. మాట్లాడే ఇప్పుడు అయ్యిపోతుంది. ఆ సంచి ఇంత బ్యాగ్ సైడ్ కదా గణేష్ ఒక ఫోటో తీ మాకు నా పైకి రా. ఆయన డీసెంట్ బై సెయింట్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై సీతారాం. జై సీతారాం. ఇవన్నీ బృందావన పిట్లు. దారా ఏం పేరు? మసి నీదే పెట్టుకుంటే ఎవరైనా మసి
ఏడు ఇస్తున్నావు లేదా చెప్పండి అంతే సార్ చెప్పేదాన్ని పేరు భాస్కర్ సార్ ఎవరైనా భాస్కర్తో రావాలని నాకు చెప్తాడు అరే సీసీ మధ్య అయిపోయింది యోగి రెడీ ఓకే సార్ చిన్న సార్ లాస్ట్ రెడీ సార్ మంచి చెత్త పచ్చంగులు బాబు నాన్న జై శ్రీరామ్ అరే మాల వచ్చిందా ఏది మాల రాలేదా వస్తారు ఇస్తారు రెడ్డి రెడ్డి గారు మళ్ళీ తీసుకో కబుర్లు మొదలుపెట్ట వంట కబుర్లు చెప్పండి చూడండి అదేదో రావి రావి వేరు వాడతారు తెలుసా రావి లేక ఓడ ఓడ అది ఓడ మరి ఓడలు ఉంటే చెట్టు అంటే మరీ కదా ఆ మళ్ళీ ఓడలో లేకది ఒక విధానం ఉంది మీరు నేను ఒక వాట్సాప్లో కొడితే నేను ఆయన నెంబర్ పెడతాను సేమ్ ఇలాంటి ఒకరి ప్రాబ్లం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాలి ఉన్నాను ఎవరికి రాలేదు అందరు మొన్న ఏమన్నాను మొన్న మీతోనే అన్నాను కదా మొన్న జస్ట్ మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాము మన వాళ్ళు ఒకటి ఉండాలి అని అంటే మరి ఎక్కడ పెడితే ఆడ తినలేంగా మొన్న శ్రీలంక వెళ్ళాను 5 రోజులు భోజనం 5 రోజులు నీళ్ళు ఏవో బిస్కట్లు రస్కు పండు మజ్జిగ అట్లా బండి నడిపోతుంది ఎందుకంటే మనకు ఫుడ్ ఏడబడితే ఆడ కుదరదు కదా ఆహా ఆహా అమ్మ గరిమెల్ల వారితో నా ప్రారంభం అద్దుతున్నాను కోటకొమ్మల వారి వీధిలో విజయ మెడికల్ ఏజెన్సీ పక్కన పూర్తి శాఖాహార బోధించాను ఎప్పుడు నన్ను మొన్న 7వ తారీఖు నెల ఎల్లుండికి నెల అంతేగా అద్భుతం నాన్న శాఖాహార బోధించాను మనం వెళ్ళిపోవడం నాన్న థ్యాంక్ యూ నాన్న ఏం కదా మాకు కూడా వెళ్ళాలి ఇది
అందరూ అసలు ముఖ్యం ఆడపిల్లలు మీరు వెళ్ళేవారు బృందావన మాల మరి తీసుకున్నాం మీకు ఇబ్బంది పెట్టండి. ఏం కదే ఇంకా దర్శనం ఉండదు కదా నాకు తెలిసి నన్ను అలా గుడికి వెళ్ళిపోతాను. స్వామి అందగాది ఇది నన్ను బుల్లెట్ దాని మొహం ఇగో ఇవాళ ఊరికే బండి ఆన్ చేసి వచ్చా కాదు నేను బుల్లెట్ ఊరికి ఇవాళ ఎక్కడ కూడా ఎక్కలే ఆన్ చేసి మేడ మీదకి వెళ్ళాను. దాన్ని ఎక్కడానికి టైం ఆడుంది నాకు బండి తోలే టైం ఆడుంది మందా ఎందుదా అసలు బండి అంటేనే మహాపెచ్చ మనకి కాదు మన డేగల మహేష్ గారికి చెప్పనే లేదా రెడ్డి ఇది కట్ చేసి మీటింగ్ చేసామా గురించి 18 మిషన్ కాల్స్ మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం.